నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. థాంక్స్. దళితుల అభివృద్ధి కూటమితోనే సాధ్యమని మరోసారి రుజువు. చంద్రబాబు నాయుడు విజనున్న నాయకుడు. దళితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జగన్ రెడ్డి వైకాపా పార్టీ నాయకులు వర్గీకరణపై దుష్ప్రచారం చేస్తున్నారు. అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు ప్రెస్ మీట్. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఫస్ట్ విడత 340 కోట్లు కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో 20,000 మందిని లబ్ధిదారులుగా చేరుస్తుంది. ఎస్సీ వర్గీకరణపై జగన్ రెడ్డి వైకాపా నాయకులు దుష్ప్రచారాన్ని ఖండించిన రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాల డైరెక్టర్, రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి సబ్బవరపు గణేష్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి అతి తక్కువ టైంలో ఈ ఎస్సీలపై కార్పొరేషన్ రుణాలు రిలీజ్ చేసి దళితుల అభివృద్ధికి పాటుపడుతున్న ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ జగన్మోహన్ రెడ్డి దళితులపై అఖండ అనేక ఇబ్బందులు పెట్టి, డాక్టర్ సుధాకర్ హత్య నుండి అనేక ఇబ్బందులు పెట్టి 20,000 సంక్షేమ పథకాలు తీసి ఈ ఎస్సీ కార్పొరేషన్ రుణాలని దారి మళ్లించి దాన్ని ఒక అమ్మఒడికి కేటాయించి దళితుల్ని అనేక ఇబ్బందులు పెట్టి గడిచిన 5 సంవత్సరాలు అనేక ఇబ్బందులు పడ్డ ఈ దళిత జాతికి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం దయ వల్ల ఈ ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అతి తక్కువ టైంలోనే రిలీజ్ చేయడం జరగడం చాలా ఆశావేదంగా అందరూ కూడా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే దళితులని అభివృద్ధి పదంలో నడిపే ఏకైక గవర్నమెంటు ఈ కూటమి ప్రభుత్వమే. గడిచిన అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో 2014 నుండి 2019 దాకా అనేక కార్పొరేషన్ ద్వారాగా అనేక లోన్లు, ఇన్నోవా కార్లు కానీ, ఆటోలు కానీ, దళిత విద్యార్థులకు విదేశీ విద్య ద్వారాగా 10 లక్షల రూపాయలు విద్యకి అందించే ఘనత ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. అలాంటి పథకాలు కూడా తీసి గడిచిన 5 సంవత్సరాలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి దళితుల మీద అనేక ఇబ్బందులు పెట్టి అనేక అరాచకాలు చేసి గడిచిన 5 సంవత్సరాలు కూడా దళితులను మరో 30,000 వెనక్కి తీసుకెళ్లిపోయిన చరిత్ర జగన్మోహన్ రెడ్డికి చెందింది. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం రావడం ఈ దళితులకు అనేక సంక్షేమ పథకాలతో పాటు 20,000 సంక్షేమ పథకాలతో పాటు ఈ ఎస్సీ కార్పొరేషన్ రుణాలు వచ్చిన వెంటనే ఈ ఎస్సీ కార్పొరేషన్ రుణాలు విడుదల చేయడం చాలా ఆనందకర విషయం. దీన్ని అందరూ కూడా దళిత జాతి అంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఆన్లైన్ కూడా ప్రారంభమైంది. ఈ 11వ తారీఖు నుండి వచ్చే నెల 20వ తారీఖు దాకా ఈ ఆన్లైన్ కూడా జరుగుతుంది. ఈ దళిత జాతి అంతా కూడా ఈ ఆన్లైన్ ద్వారాగా అర్హత ఉన్న అందరూ కూడా ఈ ఆన్లైన్ ద్వారాగా అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళందరికీ కూడా లోన్లు వచ్చే విధంగా కూడా జరుగుతుందని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ, వైసీపీలో ఉన్న దళిత నాయకులు కానీ ఈ ప్రభుత్వం మీద ఎటువంటి మాట్లాడే అర్హత కూడా లేదని తెలియజేసుకుంటాం. ఎందుకు పాటు దళితులను గాలి వదిలేసిన ఏకైక ప్రభుత్వం అది వైసీపీ ప్రభుత్వం అయితే, మళ్ళీ దళితులకి పూర్వవైభవం కలిగించి ఈ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఏదైతే ఎస్సీ వర్గీకరణ జరిగిందో ఈ వర్గీకరణతో పాటు దళితులకు ఎటువంటి నష్టం లేకుండా, ఎందుకంటే 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన విజన్ ఉన్న లీడరు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కులాలన్నింటికి కూడా సమాన్యాయం చేస్తారని తెలియజేసుకుంటూ, ఎందుకు కూడా ఏ విధంగా కూడా మన ఈ వర్గీకరణ విషయంలో చింతించవలసిన పని లేదని యావత్ దళిత జాతికి అందరికీ కూడా తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఈ వైసీపీకి అధికారం లేదు కాబట్టి ఈ వర్గీకరణ విషయం ఒక వంకగా పెట్టుకొని రోడ్డు ఎక్కినా సరే దాన్ని ఎప్పటికప్పుడే దళిత మేధావులు కానీ, దళిత విద్యార్థులు కానీ, దళిత నాయకులు కానీ ఒకసారి ఆలోచించి ఈ వర్గీకరణ విషయంలో ఎటువంటి అనార్థం జరగకుండా అందరికీ కూడా 59 ఉపకులాలకు కూడా సమాన న్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటూ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న లీడరు. ఆయన 14 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయంలో 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా చేసి అనేక జాతులన్నింటిలో కూడా సమాన్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం చరిత్రలో ఉన్నారంటే అది ఓన్లీ ఒక చంద్రబాబు నాయుడు గారిని చెల్లిందని తెలియజేసుకుంటూ, అలాంటి విజన్ ఉన్న నాయకులు ఈరోజు ఒక వర్గీకరణ విషయంలో ఒక స్టాండ్ తీసుకున్నారంటే
అన్ని జాతులకు కూడా సమాన్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటూ దీని మీద మన దళిత జాతి ఎవరో కూడా చింతించవలసిన పని లేదని, ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వంలో మాలా మాదిగి రెల్లి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లో ఎటువంటి నిధులు లేకుండా ఒక చైర్మన్కి ఒక కుర్చీ వేసి ఎటువంటి డైరెక్టర్లు కూడా లేకుండా ఆ ఉన్న 12,000 కోట్లు కూడా ఈ అమ్మఒడి పథకానికి మళ్ళించి అనేక ఇబ్బందులు పెట్టి ఎస్సీ కార్పొరేషన్ రుణాలు కూడా దారి మళ్లించి అవన్నీ కూడా అనేక ఇబ్బందులు పెట్టి దళితుల మీద పోరాటాలు చేస్తే హత్యలు చేయడం అనేక ఇబ్బందులు పెట్టడం కానీ ఈ జరిగిన 5 సంవత్సరాలు కూడా మనందరం చూసాం. ఎందుకంటే మళ్ళీ ఏదో కళ్ళముళ్ళ మాటలతో ఈ వైసీపీ ఈ వర్గీకరణ అడ్డెట్టుకొని ఈ వైసీపీ నాయకులు, ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి వెనక నుండి ఏదైతే నాయకులు ఆడిచ్చి ఈ వర్గీకరణ కోసం మాట్లాడుతున్నారో ఇది అందరూ కూడా దళిత మేధావులు కూడా అర్థం చేసుకోవాల్సిందో తెలియజేసుకుంటూ ఈ వర్గీకరణ మీద ఎటువంటి విషయంలో చింతించవలసిన పని లేదని తెలియజేసుకుంటూ రానున్నది ఈ ఎస్సీ కార్పొరేషన్ రుణాలే కాకుండా 27 సంక్షేమ పథకాలతో పాటు దళితులు పూర్వవైపును చూస్తారని గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వంలో తెలియజేసుకుంటూ, అదేవిధంగా విదేశీ విద్య గత ప్రభుత్వంలో ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు ఉంటే అలాంటి అంబేద్కర్ గారి పేరు తొలగించి జగన్మోహన్ రెడ్డి ఆయన పేరు పెట్టుకొని పైచాచిక ఆనందం చెందిన ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ ఒక్కసారి మన వాళ్ళందరూ కూడా దళిత జాతి అంతా కూడా గమనించవలసిందిగా తెలియజేసుకుంటూ ఇవన్నీ కూడా రేపు జరిగే ఈ ఆన్లైన్ సిస్టంలో జరుగుతున్న ఎస్సీ కార్పొరేషన్ రుణాలు కూడా లబ్ధిదారులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. Please subscribe our channel AP Power News.